హే గాయ్స్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మన ఇండియాలో ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ అదేనండి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ చూసుకొని ఇంకా తర్వాత అంతా ఏ కాలేజ్ జాయిన్ అవుదాం, నెక్స్ట్ ఏం తీసుకుందాం అనే దాంట్లో బిజీగా ఉంటాం కదా. కానీ అమెరికాలో ఇదే హై స్కూల్ గ్రాడ్యుయేషన్, అదే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత దాన్ని ఒక పెద్ద పండగలాగా, ఒక లైఫ్ టైం మెమరీ లాగా సెలబ్రేట్ చేస్తారండి. ఈరోజు మా అబ్బాయి 12th గ్రేడ్ ఫినిష్ చేసేసాడు. అదేనండి నా కొడుకు రుచిర్ కౌట్. సో హై స్కూల్, రౌస్ హై స్కూల్ అనమాట వాడు ఫినిష్ చేసింది. సో ఆ స్కూల్లో వాడి 12th గ్రేడ్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఎలా జరిగాయో ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. అసలు వేల మంది జనాలు వచ్చే ఈ ఈవెంట్ని ఇక్కడ ఎంత డిసిప్లిన్గా, ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారో చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి. దాంతోపాటు మా ఇంట్లో కూడా వాడి ఫ్రెండ్స్తో, అలాగే మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరి ఫ్యామిలీస్తో కలిసి వాడి గ్రాడ్యుయేషన్ పార్టీని ఇంట్లో కూడా చేశానన్నమాట. ఆ క్లిప్స్ కూడా మీరు ఇదే వీడియోలో చూస్తారు. సో వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ 13 మినిట్స్ వ్లాగ్ని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేసేయండి. ఈ స్కూల్ ఈవెంట్ విషయానికి వస్తే పొద్దున్నే స్టార్ట్ అయిపోయామన్నమాట. అస్సలు నాకు ఇక్కడ ఈ పిల్లలకి వాళ్ళు ఆనర్ చేసే విధానం ఉంది చూశారు, అదేనండి. ఎంత గౌరవం, ఎంత హుందాగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారో అది నాకు చాలా బాగా నచ్చింది. స్కూల్ నుండి ఈవెంట్ జరిగే మాకు ఇక్కడ ఆస్టిన్లో ఫేమస్ హెచ్ఈబి సెంటర్ అని చెప్పి చాలా పెద్ద హాల్ ఉందన్నమాట. ఇక్కడున్న ఆస్టిన్లో ఉన్న అన్ని హై స్కూల్స్కి ఈ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ అనేది వన్ ఆఫ్టర్ అదర్ ఇక్కడే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ హెచ్ఈబి సెంటర్ వరకు, వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి ఆ హెచ్ఈబి సెంటర్ వరకు ఆ పిల్లలందరినీ స్కూల్ బస్సులో తీసుకెళ్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటారా, ఆ బస్సులకి ముందు వెనక పోలీసులు వ్యాన్స్ సైరన్ వేసుకుంటూ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఒక టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ లాగా వాళ్ళకి ఆనర్ చేస్తూ ఎస్కాట్ చేస్తూ తీసుకెళ్తాయండి. మన దేశంలో పెద్ద పెద్ద విఐపీలకి, లేకపోతే ఈ ఎమ్మెల్యేలు, పొలిటీషియన్లు వాళ్ళకి ఇచ్చే ప్రోటోకాల్ లాగా ఉంటుంది తెలుసా. అసలు 12th గ్రేడ్ పూర్తి చేసుకున్న ఈ స్టూడెంట్స్కి ఇంత గౌరవం ఇస్తారనమాట. ఏంటంటే ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ ఫినిష్ అయితే వాళ్ళని ఒక ఆనర్గా తీసుకెళ్తూ ఉంటారు. నిజంగా అది చూస్తుంటే చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్గా అనిపించింది. కిడ్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతారనమాట. చెప్పాను కదా మా వాడు రౌస్ హై స్కూల్ అని. ఇది ఇక్కడ ఒక పెద్ద హై స్కూల్ అనమాట. ఆల్మోస్ట్ 100 సంఖ్యలో స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఈ ఇయర్. అంటే రుచితో పాటి ఆల్మోస్ట్ ఒక 300 to 500 కిడ్స్ అనమాట. అంతమంది పిల్లలు, ఎవరైనా ఇండియా నుంచి మన గ్రాండ్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ వచ్చుంటే వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. అందరూ ఆల్మోస్ట్ ఒక 1000 మంది ఒకే చోట గ్యాదర్ అయ్యారండి. మీరు చెప్పితే నమ్మరు, కానీ ఇండియాలో అయితే ఇంతమంది జనాలు వస్తే ట్రాఫిక్ జామ్లు, తోపులాటలు ఎన్ని చూస్తామో కదా. కానీ ఇక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా పార్కింగ్ దగ్గర నుండి సీటింగ్ వరకు అంతా ఏదో పక్కాగా ఎంత ప్రశాంతంగా ఆర్గనైజ్డ్గా చేశారంటే ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా ఈవెంట్ని ఎంజాయ్ చేసేలాగా నిజంగా ఇంత నీట్గా ఆర్గనైజ్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్రేట్. ఈవెంట్ కరెక్ట్గా 10 అంటే 10కి స్టార్ట్ అయిపోయింది అనమాట. అమెరికన్ నేషనల్ యాంథమ్తో స్టార్ట్ అయిందండి. అసలు పిల్లలు చూసారా ఎంత ఆర్గనైజ్డ్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ స్కూల్ వచ్చి ఆ సీట్లలో కూర్చునే విధానం చూడండి. ఇది కూడా ఎవరినైతే ఫస్ట్ పిలుస్తారో వాళ్ళ పద్ధతిలోనే ముందుగానే ఇక్కడ కూర్చోపెట్టేశారు. వాళ్ళకి ఇలా 1కి 2 సార్లు వాక్ త్రూస్ కూడా అయినాయి అనమాట. సో ఇలా నేషనల్ యాంథమ్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నేషనల్ యాంథమ్తో అప్పుడు లేచి నిల్చొని మనందరం ఆనర్ చేస్తాం. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్, అలాగే టాప్
3 ఆన్ టాప్ 2 వచ్చుంటారు కదా! వాళ్ళ స్పీచెస్ చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించాయి నిజంగా. ఇంక మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి ఆ మెయిన్ ఈవెంట్ రానే వచ్చేసిందండి. ఒక్కొక్క స్టూడెంట్ చెప్పాను కదా! వందల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నా కూడా ఒక్కొక్క స్టూడెంట్‌ని పేరు పేరున అనౌన్స్ చేస్తూ స్టేజ్ మీదకి పిలుస్తారనమాట. చూడండి ఇలాగా వాళ్ళసలు ఇప్పుడు చూడండి ఇక్కడ రుచిర్ పరిసిబోయిన ఇట్లా ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తూ ఉంటే వాళ్ళెంత ప్రౌడ్‌గా తమ వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌ని తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నాక వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్‌కి, ఆ తర్వాత మిగతా హెడ్ స్టాఫ్ ఉంటారు కదా! వాళ్ళందరికీ ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా హగ్ చేసుకొని వెళ్తారనమాట. ఇదిగోండి మా అబ్బాయి పేరు పిలుస్తున్నారు చూసారా? ఇక్కడ పిలవగానే హాల్‌లో మేము వాడి ఫ్రెండ్స్ అందరూ స్టేడియంలో పక్క నుంచి గట్టి గట్టిగా అరుస్తున్నామన్నమాట. అలా వాడు స్టేజ్ మీదకెళ్ళి అలా సర్టిఫికేట్ తీసుకుంటుంటే నిజంగా మాకు కూడా చాలా ప్రౌడ్‌గా అనిపించిందండి. వాడి కష్టానికి వాడి హార్డ్ వర్క్‌కి నిజంగా ఇదొక ప్రౌడ్ మూమెంట్ అని అనిపించింది. ఇంకా ఇలా సర్టిఫికేట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కూల్ మెమరీస్ అన్నీ ఆ పైన మధ్యలో ఇట్లాంటి మంచిగా రొటేట్ అవుతున్న టీవీ స్క్రీన్ లాగా 6 డైరెక్షన్స్‌లో పెట్టేస్తారు. ఈ చుట్టూతా మేమందరం కూర్చున్నాం. మధ్యలో పిల్లలు కూర్చున్నారనమాట. సో, ప్రతి ఒక్కళ్ళకి ఆ విజువల్స్ అనేవి చాలా క్లియర్‌గా కనపడతాయి. దూరం ఉన్న వాళ్ళకి టీవీలో అనమాట. ఇంకక్కడ వాళ్ళ మెమరీస్ త్రూ ఔట్ 9th-12th వాళ్ళ మెమరీస్ అన్నీ అక్కడ చూపించారు. అండ్ అఫీషియల్‌గా వాళ్ళని గ్రాడ్యుయేట్స్ అని డిక్లేర్ చేసిన తర్వాత చూసారా, ఇది చాలా అనిపించింది. వాళ్ళ హెడ్స్ మీదున్న ఆ క్యాప్స్ అన్నీ తీసి గ్రాడ్యుయేషన్ క్యాప్స్‌ని ఒక్కసారిగా అలా గాల్లోకి విసిరేసారనమాట. ఆ సీన్ టీవీలో సినిమాల్లో చూడటమే గానీ లైవ్‌లో చూడటం నేను ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయంటే చెప్పలేను. ఇలా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ ఇలా ముగిసింది. సో, నౌ ద సెకండ్ పార్ట్ బిగిన్స్. చెప్పాను కదండీ ముందే మీకు ఇంట్రోలో స్టేడియం హంగామా అంతా అయిపోయింది కదా! ఇప్పుడు అసలు లోకల్ దావత్ అనమాట. అదేనండి మన ఇంట్లో చెప్పాను కదా! మా అబ్బాయికి ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ కింద మా ఇంట్లో కూడా సక్సెస్‌ని సెలబ్రేట్ చేసి వాడికొక మెమరీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాడి స్కూల్ ఫ్రెండ్స్ అందరండి ఆల్మోస్ట్ ఒక 45 కిడ్స్ వచ్చారు. అలాగే మా ఫ్యామిలీ క్లోజ్‌గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ అఫ్‌కోర్స్ మన ఫ్యామిలీ అంతా ఇండియాలోనే ఉంటుందిలెండి. కానీ ఏంటంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా మనకి చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రెండ్స్ వస్తారు కదా! వాడి గురించి సక్సెస్‌ని కోరుకునే వాళ్ళు, లేకపోతే మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఒక ఆల్మోస్ట్ 7-8 ఫ్యామిలీస్ పిలిచాననమాట. ఇంకైతే పిల్లలకి బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయడం కోసం మా బ్యాక్ యార్డ్‌లోనే రుచి కొన్ని గేమ్స్ అలాగే 1, 2 గేమ్స్ ఇట్లా అరేంజ్ చేసేసాడు. దాంతో పాటి క్రేజీ అంటే క్రేజీ ఫుడ్ సెటప్స్ పెట్టేసామండి. ఇంకా ఫుడ్స్ అండ్ గేమ్స్ తర్వాత అఫ్‌కోర్స్ ఇంకా కేక్ కటింగ్ అనేది ఉంటుంది కదా! సో, ఇంక ఇంట్లో చూడండి ఇలా డెకరేట్ చేసేసామనమాట. డెకరేషన్ థీమ్ కూడా చాలా సింపుల్‌గా అనుకున్నాము. సో, వాడు కిండర్ గార్డెన్ నుంచి 12థ్ గ్రేడ్ వరకు అచీవ్ అయిన ఫోటోస్ అన్నీ అలా పెట్టేసి కంగ్రాచ్యులేషన్స్ గ్రాడ్ అని చెప్పి చిన్నగా ఇలా డెకరేట్ చేసేసామనమాట. ఇక్కడనే ఒక హ్యాపీ గ్రాడ్యుయేషన్ అని కేక్ తెచ్చి మొత్తం అందరం చూస్తున్నారా ఎంతమంది కిడ్సో, ఎన్ని ఫ్యామిలీసో ఇంట్లో ఇలా చిన్నగా అరేంజ్ చేసేసి కేక్ కటింగ్స్ తీసుకున్నాం. మీరు గమనించారా? నేను, మా వారు, మా పాప అందరం ప్రౌడ్ మామ్, ప్రౌడ్ డాడ్ అండ్ ప్రౌడ్ సిస్టర్ అని చెప్పి టీ షర్ట్స్ కూడా వేసుకున్నామనమాట. ఇట్స్ ఎ మెమరీ కదండీ! సో, ఎప్పటికీ ఉండిపోతుందని. ఇంకా తర్వాత అఫ్‌కోర్స్ ఇన్ని చేస్తున్నా ఇక్కడ పార్టీలు, ఇక్కడ విధానాలు ఉన్న మన సాంప్రదాయం ప్రకారం మా అబ్బాయి ఇంట్లో ఉన్న అదేనండి వచ్చిన ఫ్యామిలీస్ అందరికీ చక్కగా కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నాడనమాట. చెప్పాను కదా! ఎంత మోడ్రన్‌గా పెరిగినా మన సంస్కృతి, మన గౌరవం మాత్రం మర్చిపోకూడదు కదా! అదంతా చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలకి అలానే ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత అందరి మధ్యలో కేక్ కటింగ్ చాలా గ్రాండ్‌గా చేసుకున్నాం. వాడి లైఫ్‌లో
ఒక బ్యూటిఫుల్ చాప్టర్ క్లోజ్ అయ్యి ఇప్పుడు కాలేజ్ లైఫ్ అనే సరికొత్త జర్నీ స్టార్ట్ కాబోతుంది కదా. సో మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా వెల్ విషర్సే కాబట్టి మీరు మా వాడిని నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు కాబట్టి మీరు కూడా అక్కడ నుంచి మీ బ్లెస్సింగ్స్ని మా అబ్బాయికి ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ అమెరికన్ స్టైల్ గ్రాడ్యుయేషన్ అండ్ మా హోమ్ పార్టీ ఇవన్నీ అదేనుండో చెప్పడం మర్చిపోయాను, దీంతో అయిపోలేదు. ఆ తర్వాత అసలు డిన్నర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అదేనండి మనవాడు ఫ్రెండ్స్ అందరినీ ఎంగేజ్ చేయడం కోసం పిజ్జా అవన్నీ ఇంట్లోకి తెచ్చేసాడు. ముందు రోజు మొత్తం పిజ్జా డో అంతా ప్రిపేర్ చేసి ఉంచాము. ఎవరికి కావాల్సిన టాపింగ్స్ అలా పెట్టేశామన్నమాట. సరదాగా అది కూడా ఒక ఈవెంట్ లాగా మేక్ యువర్ ఓన్ పిజ్జా అని చెప్పి ఆ పిజ్జా డో మొత్తం ఇలా అనుకోవడం, దాని మీద వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ టాపింగ్స్ వేసుకోవడం, ఆ అవెన్లో పెట్టుకొని చక్కగా ఇలా బేక్ చేసుకుంటూ అలా కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా పిల్లలు కూడా చిన్న చిన్న స్పీచ్లు, అంటే వాళ్ళ స్కూల్ లైఫ్ ఎలా ఉంది, 9th నుంచి 12th వరకు హై స్కూల్ అనేది ఎలా ఉంది, అలాగే రుచిర్తో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, రుచిర్ ఎలా పరిచయం అయ్యాడని చిన్న చిన్నగా వాళ్ళతో కూడా మాట్లాడించి అలా సరదాగా ఈవినింగ్ ఎంజాయ్ చేసేసాం. You go to high school as a different person, come out as a different person, and it's kind of beautiful. Favorite memory with Cheer, I met this guy. But I met him like 2 months ago over volleyball with Astra. I don't know, we got both ever since. He shares location with me, and I feel very touched by that. One thing about Richard is that I love how he's like very supportive and very kind to everyone. So yeah, thank you for having me, Richard. I think I met Richard in my pre-calc class, and ever since I've always had Biryani. They're always amazing. He's a great guy. My favorite memory with Richard, or like the first time I met him, was when I asked him for a ride and he politely said yes, and then since then we've been friends. He's always so kind and nice, so I don't have anything mean or bad to say anything about him, but he shows his love for everyone, and I really like that about Richir. He's always there for us, and yeah, I really do like Richir. I first met Richir at lunch. I think he dropped something, and then after that, I've been with him like ever since sophomore year. He's a really kind guy. He's really funny, and I think he's gonna do great things in the future. ఇంకా మా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మేము పిజ్జాతో సరిపెట్టుకోలేం కదా. సో యాజ్ యూజువల్ మనకైతే బిర్యానీలు, సాంబారు, మన రోటి పచ్చడి, అప్పడాలు హ్యాపీగా వీటితో ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇదండి చెప్పాను కదా, మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా మా అబ్బాయికి ఇవ్వండి. ఇంకా ఈ అమెరికన్ స్టైల్ గ్రాడ్యుయేషన్ అండ్ మా హోమ్ పార్టీ ఇవన్నీ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటివి షేర్ చేస్తే ఏంటంటే ఎలా ఉంటుంది అనేది నలుగురికి తెలుస్తుంది, ఇంకా చాలామంది తెలుసుకుంటారు. కాబట్టి ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా అబ్బాయి గ్రాడ్ పార్టీగా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అనమాట. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.